నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో కావచ్చు, లేదంటే రోగ నిరోధక శక్తి లేక కూడా చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి ఎన్ని సమస్యలు ఉన్నా గానీ దానికి ఒకే ఒక్క పరిష్కార మార్గం అంటున్నారు ఆయుష్ నూని వారు. ఆయుష్ నూని G+, ఆయుష్ నూని D+, ఆయుష్ నూని అర్ధ+ అనేటువంటి 3 న్యూట్రిషన్ సప్లిమెంట్స్‌ని వారు మనకు అందిస్తున్నారు. మరి వీటిని వాడడం వల్ల మనకి ఎటువంటి లాభాలు కలుగుతాయి? వీటిని ఏ విధంగా వాడాలి? అసలు ఆయుష్ నూని అంటే ఏంటి? ఇందులో ఎటువంటి పదార్థాలను వాడుతున్నారు? ఇలా ఎన్నో విషయాలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రశాంత్, BHMS, 8 to 9 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, అసలు ఆయుష్ నూని అంటే ఏంటి? ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్‌ని ఏ విధంగా వాడాలి? డిస్కస్ చేసే ముందు అసలు ఈ ఆయుష్ నూనిలో వాడేటువంటి ముఖ్యమైన పదార్థం నూనె కాబట్టి సో దాని ఫార్మింగ్ ఎలా జరుగుతుంది ఏంటి? ఒకసారి ఫార్మింగ్‌కి వెళ్ళి చూసొద్దాం. సో వ్యూయర్స్, మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగానే నూనె ఫ్రూట్ ఫార్మింగ్ ఎలా జరుగుతుంది ఏంటి చూడడానికి వచ్చేసాము. ప్రజెంట్ ఇప్పుడు మనం నూనె ఫ్రూట్ పండించేటువంటి ఏదైతే తోట మన గార్డెన్ అనుకున్నామో ఫార్మింగ్ ల్యాండ్, సో ప్రజెంట్ అక్కడే ఉన్నాము. హాయ్ డాక్టర్. హాయ్ అమ్మా. సో డాక్టర్ గారు, అసలు ఆర్గానిక్ వే అంటున్నారు, నూనె ఫ్రూట్ని ఆర్గానిక్ వేలోనే పండిస్తున్నారు అంటున్నారు. అంటే ఆర్గానిక్ వే అంటే ఏంటి? ఎలా పండిస్తున్నారు ఈ ఫ్రూట్? సో జనరల్గా ప్రతి ఒక్క ఫ్రూట్ మన మార్కెట్లో చూస్తున్నాం, వేరే వేరే ఫ్రూట్స్. ఈ యొక్క పండు అనేది పండుతునే విధానం ప్రతి ఒక్క ఫ్రూట్స్ మనం చూడొచ్చు. ఏదో ఒక కెమికల్ వాడడం కానీ, ఏదో ఒక పెస్టిసైడ్స్ వాడడం కానీ, ఆర్టిఫిషియల్గా ఆ ఒక్క పండుని పండించే విధానం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఆయుష్ నూని మనం ఏదైతే న్యూట్రిషనల్ సప్లిమెంట్ రెడీ చేస్తున్నామో దాంట్లో యూజ్ చేస్తున్న ఈ యొక్క నూనె ఫ్రూట్ కంప్లీట్ ఆర్గానిక్ వేలో, ఎలాంటి పెస్టిసైడ్స్ కాకుండా, ఎలాంటి కెమికల్స్ కాకుండా న్యాచురల్ పద్ధతిగా ఈ యొక్క ఫ్రూట్ని మనం ఇక్కడ పండిస్తున్నాం. దీంట్లో ఉన్న స్పెషాలిటీ మనం చెప్పాలంటే ఏమో విటమిన్ ఏ కావచ్చు, విటమిన్ బి కావచ్చు, విటమిన్ సి కావచ్చు, విటమిన్ B9, విటమిన్ B12, సల్ఫర్ కావచ్చు, మాగ్నీషియం కావచ్చు, జింక్ కావచ్చు. సో ప్రతి ఒక్క న్యూట్రిషన్ ఈ యొక్క ఫ్రూట్లో మనం చూడొచ్చు. సో అలాంటి కంప్లీట్ న్యూట్రిషన్ ఉన్న ఒక ఫ్రూట్ అంటే ఈ నూనె ఫ్రూట్ అని చెప్పొచ్చు. సో అందుకనే దీన్ని మనము ఒక నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మన బాడీలో ఏమైతే ఇప్పుడు ఫుడ్ తీసుకుంటున్నాం, బాడీకి ఏం నీడ్ ఉంది ఆ ఫుల్ఫిల్ చేయడానికి అయితలేదు. సో అలాంటి కండిషన్లో ఇలాంటి ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ని మనం రెగ్యులర్గా వాడడం వల్ల ఏదైతే డిసీజ్ కండిషన్తో మనం సఫర్ అవుతున్నాం, ఎలాంటి డిసీజ్తో మనం ఆల్రెడీ సఫర్ అయ్యి దాని నుంచి ఏం కాంప్లికేషన్స్కి ఇన్వాల్వ్ అవుతున్నాం, అవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ యొక్క నూనె ఫ్రూట్ జ్యూస్ అవాయిడ్ చేస్తుందని చెప్పొచ్చమ్మా. సో డాక్టర్ గారు, మీరు కూడా మాతో పాటు ఫార్మింగ్కి వచ్చారు. అసలు నూనె అనే ఫ్రూట్ అంటే ఎలా పండిస్తున్నారు ఏంటి, ఏ వేలో పండిస్తున్నారని. సో ఆర్గానిక్ వేలో పండిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆర్గానిక్ వేలో పండించడం అంటే చాలా పెద్ద విషయం అనే చెప్పుకోవాలి. సో అంత కష్టపడుతున్నారు వారు. అసలు ఆయుష్ నూనె అంటే ఏంటి అంటారు? కొంచెం డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో జనరల్గా ఆయుష్ నూనె, సో ఇది ఒకటి న్యూట్రిషనల్ సప్లిమెంట్ అని కూడా చెప్పొచ్చు అమ్మా. సో ఫుడ్ సప్లిమెంట్ లాగా ఒక ఫ్రూట్ జ్యూస్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ యొక్క న్యూట్రిషనల్ సప్లిమెంట్ అయితే ఏముంది, దీంట్లో మనం 3 వేరియంట్స్ చూడొచ్చు. ఒకటి ఆయుష్ నూనె G+ అని చెప్పొచ్చు, రెండోది వచ్చేసి ఆయుష్ నూనె D+ అని, మూడోది వచ్చేసి ఆయుష్ నూనె ఆర్థో+ అని. సో ఇలా 3 వేరియంట్స్ మనం చూడొచ్చు. సో ఈ 3 వేరియంట్స్ అయితే ఏమున్నాయి, ప్రతి దానికి దానిదే ఒక ఇంపార్టెన్స్ కూడా మనం చెప్పొచ్చు. సో ఆయుష్ నూనె G+, సో పేర్లో మనం చూసుకోవచ్చు. G అంటే జనరల్ టానిక్ లాగా మనం ఈ యొక్క ఆయుష్ నూనె G+ని వాడుకోవచ్చు. సో జనరల్ టానిక్ అంటే మెయిన్గా మన ఇమ్యూనిటీ సంబంధించి, ఇమ్యూనిటీ రిలేటెడ్గా ఏమైనా ఇంబ్యాలెన్స్ జరుగుతున్నది, బాడీలో ఇమ్యూనిటీలో ఏమైనా ఎక్కువ తక్కువ అనేది నడుస్తుంది, ఆ కండిషన్లో వాడే ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్ ఈ ఆయుష్ నూనె G+ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ మనం చూస్తేమో ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది చూడొచ్చు, మన సైకలాజికల్ ఏం ప్రెషర్ క్రియేట్ అవుతుంది అది చూసుకోవచ్చు, మళ్ళీ ఫిజికల్గా మనం చేస్తున్న వర్క్ నుంచి బాడీ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతున్నది అది కూడా మనం చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్లో మనం చూడాలంటే ఏమో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తీసుకుంటున్న ఫుడ్. ఇక ఫుడ్ అన్నది రావంగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్న ఫుడ్ అన్నది, సో జంక్ ఫుడ్స్ అనేది చాలా ప్రిఫర్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంటి ఫుడ్ కన్నా బయటి ఫుడ్నే మనం చాలా ఇష్టంతో కూడా తింటున్నది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి జంక్ ఫుడ్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, ఇలాంటి ఫుడ్డే మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నాం అన్నప్పుడు బాడీకి ఏమైతే నీడ్ ఉంది సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అవుతూ ఉండదు.
ఎప్పుడైతే బాడీకి మనకేం న్యూట్రిషన్ కావాలి, ఏం విటమిన్స్ కావాలి, ఎలాంటి ప్రోటీన్స్ కావాలి, సో టైంకి అది అందుతలేదన్నప్పుడు బాడీ మెటబాలిజంలో కూడా ఇంబ్యాలెన్స్ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్లో మనం ఈ జంక్ ఫుడ్సే రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నాం అన్నప్పుడు బాడీలో అన్వాంటెడ్ ఫ్యాట్ అని చెప్తాం. దాంట్లో కూడా మనం వాకింగ్ పోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాల్సి వస్తుంది. సో అలాంటి కండిషన్ ఇప్పుడు పేషెంట్లో మనం చూస్తున్నాం. సో అలాంటి స్టేజ్కి పేషెంట్ థింకింగ్ కూడా పోతుంది. దాంతోపాటు ఇలాంటి ఏదైనా డిసీజ్ వస్తే, సో ప్రజెంట్ లైఫ్ మనం చూడొచ్చు, ఫాస్ట్ లైఫ్ అని చెప్తూ ఉంటాం, ఫాస్ట్ జనరేషన్ అని చెప్తూ ఉంటాం. దాంతోపాటు ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది, ఈ 3 అలవాటు అనేది సో ఎంతవరకు మంచిది అంతవరకు అది ప్రమాదం కూడా క్రియేట్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. సో దీనివల్ల సో చాలా డిసీజెస్కి మన బాడీ ప్రోన్ అవుతుందని కూడా చెప్పొచ్చు. సో ఎందుకంటే సో అలర్జీ నుంచి క్యాన్సర్ వరకు ప్రతి ఒక్క డిసీజ్ అనేది వస్తుందంటే మనకి కారణం మన ఇమ్యూనిటీ. సో ఇది ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్ మనం కంటిన్యూస్ వాడడం వల్ల ఒకటి మన ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ మంచిగా పెట్టుకోవచ్చు, రెండోది బాడీ మెటబాలిజంని నార్మల్ కండిషన్లు చూసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది, మూడోది ఏదైనా డిసీజ్ నుంచి ఆల్రెడీ సఫర్ అవుతూ ఉంటే దాన్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో డాక్టర్ గారు, మీరు వచ్చారు అని అంటేనే చాలా మంది కాలర్స్ ట్రై చేస్తున్నారండి మీతో మాట్లాడడానికి. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్కారం మ్యామ్. సార్ నమస్కారం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. మా నాన్నకు మోకాలు నొప్పి ఉంది మేడం, చాలా ఒక 2 years అయింది. చేతులు కూడా ఫింగర్స్ పెయిన్ అవుతాయి. యా, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో. ఓకే, హలో డాక్టర్. మా నాన్నకు మోకాలు నొప్పి ఉంది సార్, ఒక 2 years నుంచి. ఓకే. ఫింగర్స్ కూడా పెయిన్ అవుతుంది. ఓకే. సో మేము మెడిసిన్స్ అవి తీసుకున్నాము డాక్టర్ తో, కానీ అవి అలాగే యూజ్ చేస్తూ ఉండాలి. కానీ కొంచెం తక్కువ అయింది, కానీ అలాగే యూజ్ చేస్తూ ఉండాలి. రిపోర్ట్స్ ఏమైనా చేపించిరా? రిపోర్ట్స్ చేపించాం మేము మోకాలు అవి. ఓకే అండి, ప్రాబ్లం లేదు. సో మన వాట్సాప్ నంబర్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కి రిపోర్ట్స్ అయితే ఏమున్నాయి అవి కొంచెం పంపిస్తే మంచిది. దాంతోపాటు ఆర్థరైటిస్ అనేది సో పెద్ద ఒక డిసీజ్ కండిషన్ అని కూడా చెప్పొచ్చు. దాంట్లో మీ నాన్నకు అంటున్నారు అంటే ఆల్మోస్ట్ మీ నాన్న వయసు ఎంత ఉండొచ్చండి ఇప్పుడు? 52. సో ఏజ్ రిలేటెడ్ డిసీజ్ కూడా మనం చెప్పొచ్చు. సో ఆస్టియో ఆర్థరైటిస్లో ఈ ఒక డిసీజ్ కండిషన్ మనం చూస్తూ ఉంటామండి. సో ఇలాంటి నొప్పి అనేది వచ్చినప్పుడు చాలా వరకు నా క్లినిక్లో కూడా చూస్తున్న పేషెంట్లు అలవాటు అవుతున్నది ఈ పెయిన్ కిల్లర్స్కి. చాలామంది పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే కాల్షియం టాబ్లెట్స్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నది కూడా చూస్తూ ఉన్నామండి. కానీ మేజర్గా ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది నొప్పి కోసం ఒకటే కాదు, నొప్పి అవడానికి కారణం అయితే ఏముంది, లోపల ఎముకలు అరిగిపోతున్నాయా, ఆ జాయింట్ యూనిఫార్మిటీలో ఏమైనా ఇంబ్యాలెన్స్ జరుగుతుందా, బాడీలో ఉన్న మెటబాలిజంలో ఏమైనా వేరియేషన్స్ అవుతున్నాయా, దాన్ని సరిపెట్టుకునేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికోసమే ఈ ఆయుష్నోని ఆర్థో ప్లస్ అనేది మనం తయారు చేసి ఉన్నాం. ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి జాయింట్స్ పెయిన్కి చాలా వరకు ఉపయోగపడుతుంది ఇది. సో కానీ దీని నుంచి ఉపయోగాలు రావాలంటే ఈ ఒక నోని జ్యూస్ని కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ లాగా ఇప్పుడు ఒకరోజు తీసుకున్న నొప్పి తగ్గింది అలాంటిది కాదు. సో రెగ్యులర్గా మీరు కంటిన్యూస్ ఫాలోఅప్ చేస్తూ ఉన్నప్పుడే దీని నుంచి మీకు మంచి రిజల్ట్స్ జరుగుతాయని కూడా చెప్పొచ్చండి. సో డాక్టర్ గారు, అసలు ఈ నోని ఫ్రూట్లో ఎన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారండి. బట్ కానీ ఈ నోని గురించి ఎలా తెలుసుకున్నారు, అసలు ఇది ఎక్కడ ఉండేది, ఎప్పటి నుంచి ఉంది? సో జనరల్గా ఈ యొక్క ఫ్రూట్కి 2000 years హిస్టరీ అనే ఉందమ్మా. సో అప్పటి నుంచి ఈ యొక్క ఫ్రూట్ని కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నారు. సో ఇనీషియల్లో సదర్న్ ఏషియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, సో ఈ పండు వాడడం స్టార్ట్ అయింది. దాంట్లో కూడా 1985లో అమెరికాలో రీసెర్చ్ కూడా దీనిపైన చేసిరు, ఎక్స్పెరిమెంట్ చేసిరు. సో ఈ యొక్క ఫ్రూట్లో ఉన్న క్వాలిటీస్ ఎగ్జాక్ట్గా మనకు తెలిసిందంటే 1985లో ఏమైతే ఎక్స్పెరిమెంట్ చేసిరు దానివల్ల అన్నీ బయటికి వచ్చినట్టు మనకు తెలిసినాయి. దాని తర్వాత కూడా ఇప్పుడు మనం ఆయుష్నోని వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 2 to 3 years నుంచి దీనిపైన రీసెర్చ్ చేసి దీని నుంచి ఉపయోగాలు చూసి దాని నుంచి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనం తీసుకొచ్చినామమ్మా. సో ఈ యొక్క ఫ్రూట్ నుంచి జనరల్గా మనం చూడాలంటే దీని క్వాలిటీస్లో అయితే కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ఫ్రూట్ హెడ్ టు ఫుట్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్స్కి హెల్ప్
చేసేంత కెపాసిటీ ఒక జ్యూస్కి ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయుష్ నూనె, ఈ ఆయుష్ నూనె నుంచి తయారు చేసిన జ్యూస్ అయితే ఏముంది, సో స్పెషల్గా దీని క్వాలిటీస్ వైజ్ మనం చూడాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాజ్ ఎ యాంటీ ఆక్సిడెంట్ క్లబ్ పనిచేసే కెపాసిటీ ఈ ఫ్రూట్కి ఉంది. అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో మనం తింటున్న ఫుడ్ కావచ్చు, సో మనం చేసే పనిలో వెదర్లో ఎక్స్పోజ్ అయిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేసే పనిలో కూడా చూడొచ్చు చాలామంది కెమికల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, చాలామంది ఈ డస్ట్లో తిరగడం కావచ్చు. సో ప్రతిరోజు కెమికల్ అనేది మనం తీసుకుంటూనే ఉన్నాం, ప్రతిరోజు దానికి ఎక్స్పోజ్ అవడం వల్ల ఆ టాక్సిన్స్ అయితే ఏమున్నాయి ప్రతిరోజు మన బాడీ లోపల పోతూనే ఉన్నాయి. సో ఆ టాక్సిన్స్ వల్ల సో ప్రతిరోజు మన బాడీలో ఉన్న సెల్స్ ఫంక్షన్స్ ఏమవుతున్నాయి, డే బై డే తగ్గుతూ వస్తున్నాయి. దాని ఫంక్షన్ తగ్గడం వల్ల సో ఈ యొక్క డిసీజెస్ అనేది డే బై డే పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పాను యాజ్ అ యాంటీ ఆక్సిడెంట్, అలాగే ఈ యొక్క నోని ఫ్రూట్ ఏముంది యాజ్ అ యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్నో పేషెంట్స్ ఉన్నారు ఆర్థరైటిస్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు. సో ఇలాంటి కండిషన్లో ఒక ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో కనిపిస్తుందంటే వితౌట్ పెయిన్ కిల్లర్స్, వితౌట్ ఎనీ మెడికేషన్, ఈ యొక్క నోని జ్యూస్ వల్ల మనం ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే మనం మెడిసినే తీసుకుంటాం లేము, సో ఒక ఫ్రూట్ జ్యూస్ నుంచి ఆ ఒక వ్యాధిని తగ్గించుకుంటూ వస్తున్నామంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు మీకు. సో ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల డాక్టర్సే మనం ఎవరైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నాం మనమే చెప్తూ ఉంటాం ఎక్కువ ఇది తీసుకోవద్దు, తీసుకుంటే హార్మ్ అవుతుందని మనమే చెప్తూ ఉంటాం. సో దాని నుంచి హార్మ్ ఉన్నా మనం తీసుకుంటున్నాం. నోని జ్యూస్లో అయితే ఎలాంటి హార్మ్ లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఒక ఫ్రూట్ జ్యూస్ లాగా దీన్ని వాడుకోవచ్చు, ఫ్రూట్ జ్యూస్ లాగే మనం తాగొచ్చు, తాగి ఉన్న డిసీజ్ కండిషన్ నుంచి బయటికి కూడా రావచ్చు. సో అలాంటి ఒక ఫ్రూట్ జ్యూస్ ఈ ఆయుష్ నోని జ్యూస్ అని కూడా చెప్పొచ్చమ్మా. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క నోని ఫ్రూట్ ది పాయింట్ మనం చెప్పాలంటే జీరోనిన్ అనే ఒక సబ్స్టెన్స్ దీంట్లో ఉంది. ఆ జీరోనిన్ చేసే పని ఏంది మన బాడీ పైన అంటే, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ అయితే డే బై డే మనం చూస్తున్నాం పెరుగుతూనే ఉన్నాయి. సో అర్లియర్ పీరియడ్లో మనం థౌజండ్స్లో కౌంట్ చేసే క్యాన్సర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ లక్షల్లో పేషెంట్స్ మనం క్యాన్సర్ నుంచి సఫర్ అవుతున్నది చూస్తున్నాం. సో ఇలాంటి కండిషన్లో ఎస్పెషలీ క్యాన్సర్ పేషెంట్లకి ఆ ఇన్యాక్టివ్ అబ్నార్మల్ గ్రోత్ ఏమవుతుంది సెల్స్ బాడీలో, సో దాన్ని కంట్రోల్ చేసేంత కెపాసిటీ ఈ నోని ఫ్రూట్కి ఉంది. సో ఎన్నో పేషెంట్స్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ దీన్ని వాడుతున్నారు, దాని నుంచి వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో చాలామంది క్యాన్సర్ పేషెంట్ మన క్లినిక్లో వచ్చినప్పుడు కూడా చెప్తూ ఉంటారు, సో కీమోథెరపీ కావచ్చు వేరే ఒక థెరపీస్ తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్ నుంచి సఫర్ అవుతున్నారు, దానికన్నా మనం చనిపోవడం మంచిది అనుకుంటున్నారు. సో అలాంటి కండిషన్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ యొక్క ఆయుష్ నూనె జ్యూస్ తాగడం చాలా ఈజీ, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, దాంతోపాటు మీ ఒక లైఫ్ స్పాన్ కూడా పెరిగించడానికి కూడా హెల్ప్ చేసుకోవచ్చు అని కూడా చెప్పొచ్చమ్మా. సో డాక్టర్ గారు, ఆల్మోస్ట్ ఈ ఆయుష్ నోని న్యూట్రిషన్ సప్లిమెంట్స్లో నోని ఫ్రూట్కి సంబంధించిన జ్యూస్ని 70 to 80% వాడుతున్నారు అన్నారు కదా, అలాగే కొన్ని వనమూలికలు కూడా వాడుతున్నాను అన్నారు. మరి ఆ వనమూలికలు వాడడం వల్ల ఎటువంటి లాభాలు వస్తాయండి? సో మీకు ఆల్మోస్ట్ అమృతం లాంటిది. దాంతోపాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం చూడాలంటే, సో వనమూలికల్లో సో మెయిన్గా దీంట్లో మనం యూజ్ చేసింది గుడుచి కావచ్చు, సో కపికాచు కావచ్చు, అమృతవల్లి కావచ్చు. ఈ జనరల్గా ఒకటి ఎగ్జాంపుల్ శతావరి తీసుకోండి. సో శతావరి అనేది మెయిన్గా మన డైజెస్టివ్ సిస్టమ్ని నార్మల్గా ఫంక్షన్ చేసేటట్టు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ నోని ఫ్రూట్ జ్యూస్తో పాటు దీన్ని కూడా యాడ్ చేస్తున్నామంటే మనం డైజెస్టివ్ సిస్టమ్ని కూడా స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో దాంతోపాటు ఇదే శతావరి రీప్రొడక్టివ్ సిస్టంలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మేల్ ఇన్ఫర్టిలిటీలో కావచ్చు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో కావచ్చు. ఇప్పుడు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో చూడాలంటే చాలా వరకు ఫీమేల్స్లో కామన్గా సఫర్ అవుతున్న ఒక డిసీజ్ అంటే పీసీఓడి. మెయిన్లీ హార్మోన్ లెవెల్స్లో ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఈ యొక్క డిసీజ్ కండిషన్ మనం చూస్తున్నాం. ఈ పీసీఓడిలో మెయిన్గా పీరియడ్స్లో ఇర్రెగ్యులర్ అవ్వడం, 3 months 4 months వన్స్ పీరియడ్స్ రావడం, ఒక్కసారి పీరియడ్ స్టార్ట్ అయిందా సో మోర్ దెన్ 10 to 15 days బ్లీడింగ్ కంటిన్యూస్ అవడం. సో ఇలాంటి చాలా ప్రాబ్లంతో ఫీమేల్ సఫర్ అవుతున్నది చూస్తున్నాం. కానీ ఈ నోని ఫ్రూట్ జ్యూస్తో పాటు ఎప్పుడైతే మనం ఈ శతావరి కూడా యాడ్ చేసి ఆ ఒక ఇంగ్రీడియంట్ని రెడీ చేస్తున్నాం అన్నప్పుడు ఇలాంటి డిసీజ్ సఫర్ అవుతున్న పేషెంట్లకి ఈ నార్మల్ కండిషన్ తీసుకొచ్చే కెపాసిటీ ఈ ఒక ఫ్రూట్ జ్యూస్కి ఉందని కూడా చెప్పొచ్చు. ఇంకోటి నేను చెప్పాను గుడుచి అని. సో గుడుచి అనేది
మెయిన్గా ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఆ ఇన్ఫెక్షన్ నుంచి మన బాడీ డిసీజ్ కండిషన్కి మారినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జాండీస్ కావచ్చు, లేకపోతే టీబీలో కావచ్చు, రిపీటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇలాంటి కండిషన్లో ఇది చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అందుకని ఈ ఒక ఇంగ్రీడియంట్ కూడా దాంట్లో మనం చూడొచ్చు. సో దాంతోపాటు కపికాచు అని చెప్తామమ్మ. సో కపికాచు అనేది మెయిన్గా స్పెషల్లీ ಒಂದು మేల్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తామమ్మ. మేల్ ఇన్ఫర్టిలిటీలో మనం మేజర్గా చూసేదే ఈ సెమెన్ ఎనలైసిస్ అని చెప్తాం. అంటే స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది. ఇప్పుడు నార్మల్ వాల్యూ చెప్పాలంటే మనం అరౌండ్ 20 to 40 మిలియన్ వరకు ఉండాలని చెప్తాం. సో స్పర్మ్ కౌంట్స్ అనేది ఎప్పుడైతే తక్కువ అవుతున్నాయి, లేకపోతే స్పర్మ్ మోటిలిటీ దాని యాక్టివిటీ అనేది తక్కువ అవడం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి కండిషన్లో ఈ కపికాచు చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ అవ్వడం వల్ల బాడీలో ఉన్న ప్రతి ఒక్క డిసీజ్ కండిషన్ని సరిపెట్టుకోనంత కెపాసిటీ ఈ యొక్క ఆయుష్నోని జ్యూస్కి ఉంది అని కూడా చెప్పొచ్చు. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడతామండి. హలో హలో, నేను కిరణ్ మాట్లాడుతున్నాను వరంగల్ నుంచి. నమస్తే కిరణ్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో డాక్టర్, నాకు లాస్ట్ 3 years నుంచి డయాబెటీస్ ఉన్నది. ఓకే 35. ఓకే నేను మెడిసిన్ వాడుతున్నాను, కూడా నాకేం తక్కువ లేదు. సో మెడిసిన్స్ తీసుకున్న తర్వాత నాకు జాయింట్ పెయిన్స్, అప్పుడప్పుడు మోకాలు నొప్పి అవి అవుతుంటా ఉంటాయి. ఓకే సో మీకు నా ఆయుష్ని చూస్తున్నాను. ఓకే సో ఏజ్ 35 అంటున్నారు. ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉండేనా? మీ డాడీకి, మమ్మీకి? అవును, మా డాడీకి ఉండే. ఓకే సో త్రూ జెనెటిక్ టెండెన్సీ వల్ల ఈ యొక్క అర్లియర్ ఏజ్లోనే కనిపిస్తుంది అని కూడా చెప్పొచ్చు. సో దాంతోపాటు మన స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నాం చాలా వరకు స్ట్రెస్ అనేది తీసుకుంటూ ఉంటాం పని చేసేటప్పుడు. సో దాన్ని ఎంతవరకు అవుతుంది అంతవరకు అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. సో దాన్ని కంట్రోల్ చేసేంత కెపాసిటీ ఆయుష్నోని జ్యూస్లో కూడా ఉంది. సో దాంతోపాటు ఈ డయాబెటీస్ ఇంత అర్లియర్ ఏజ్లోనే వచ్చిందన్నప్పుడు ఫుడ్లో రిస్ట్రిక్షన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. సో ఈ ఒక నోని జ్యూస్తో పాటు ఇంకా మీ లైఫ్ స్టైల్లో ఏమేం చేంజెస్ చేయాలి అనేది కూడా మనం గైడ్ చేస్తూ ఉంటాం. మన వాట్సాప్ నంబర్కి మీ యొక్క రీసెంట్ బ్లడ్ టెస్ట్ చేసినది ఏముంది షుగర్ది అది కొంచెం పంపించండి. ఆ లెవెల్స్ చూసుకొని ఎలాంటి ఫుడ్ వాడాలనేది కూడా చెప్తాం. దాంతోపాటు లైఫ్ స్టైల్లో కూడా ఏమన్నీ చేంజెస్ చేసుకోవాలి అది కూడా గైడ్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఈ యొక్క ఆయుష్నోని D+ అనేది సో రెగ్యులర్గా ఎన్ని డోసెస్తో పాటు మీరు ఎన్ని రోజు కంటిన్యూ చేయాలనేది కూడా గైడ్ చేస్తామని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ. సో డాక్టర్ గారు, ఈ ఆయుష్నోని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్లో నూనె ఫ్రూట్తో పాటు కొన్ని వనమూలికలు కూడా వాడారు ఉన్నారు. కానీ మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి: ఆయుష్నోని G+, ఆయుష్నోని D+, ఆయుష్నోని ఆర్థో+. మరి ఈ 3 న్యూట్రిషనల్ సప్లిమెంట్స్లో కూడా ఏవైతే వాడారో పదార్థాలు అన్నిట్లోనే ఒకటే వాడారా, లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంది అంటారా? మంచి ప్రశ్న అమ్మా. జనరల్గా ఇప్పుడు ఆయుష్నోని G+లో మనం చెప్పాలంటే ఇది ఒక జనరల్ టానిక్. సో దీంట్లో మనం చెప్పొచ్చు ఇప్పుడు కపికాచు ఉంది, శతావరి ఉంది, గుడుచి ఉంది, దాంట్లో పాటు అశ్వగంధ ఉంది, లేకపోతే మనం చెప్పవచ్చు తులసి ఉంది. సో ఇవన్నీ జనరల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడానికి హెల్ప్ అవుతున్నాయి. సో ఈ నెక్స్ట్ మనం డిఫరెన్షియేటింగ్ వైజ్ చూసేటట్టుంటే ఆయుష్నోని D+ అనేది ఇంకోటి చేసినాం. ఆయుష్నోని D+ అంటే మెయిన్గా మనం ఇది తయారు చేసింది డయాబెటీస్ పేషెంట్స్ కోసం. సో దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్లో చూడాలంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్ ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దాంతోపాటు సో ఒకటి మధునాసిని అని చెప్పొచ్చు. మెయిన్గా డయాబెటీస్ పేషెంట్స్కి కావాల్సింది మధునాసిని. ఈ మధునాసిని ఏం చేస్తుందంటే బాడీలో ఈ షుగర్ లెవెల్స్లో ఏమైతే ఇంబ్యాలెన్స్ జరుగుతున్నాయి, స్పెషల్గా ఇన్సులిన్ ఫంక్షనింగ్లో అయితే ఏమైతే డిఫరెన్సెస్ కనిపిస్తుంది ఆ ఫంక్షనింగ్ని సరి చేసుకోంత కెపాసిటీ ఈ మధునాసినికి ఉంది. సో అందుకనే చాలా వరకు పేషెంట్ ఇప్పుడు నా క్లినిక్లోనే నేను చూస్తున్నా, ఇప్పుడు ఆల్రెడీ ఈ D+ ఏమైతే యూజ్ చేస్తున్నారు లెవెల్స్ని చాలా తొందరగా కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఇంకొకటి వచ్చేసి జంబూ సీడ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఈ 2 ఆయుష్నోని D+లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఉన్నాం. దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఈ డయాబెటీస్ పేషెంట్లకి దొరుకుతుందంటే కూడా చెప్పొచ్చు. మళ్ళీ మూడోది వచ్చేసి ఆయుష్నోని ఆర్థో+. ఇప్పుడు ఆయుష్నోని ఆర్థో+లో సో ఒకటి మెయిన్గా ఆర్థో అంటే జాయింట్స్ రిలేటెడ్.
అంటే మనకు ఈ యొక్క జాయింట్స్లో నొప్పి అనేది కనిపిస్తుంది, ఆ జాయింట్లో మూమెంట్ అనేది రావటం లేదు, లేకపోతే ఆ యొక్క జాయింట్లో స్వెల్లింగ్ అనేది కనిపిస్తుంది అన్నప్పుడు మనకు ఆ నొప్పి తగ్గించడానికి ఒక మందు అనేది కావాలి. సో అందుకనే ఈ యొక్క ఆయుష్నోని ఆర్థో ప్లస్లో మనం యాడ్ చేసింది నిర్గుండి అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంది. నిర్గుండి అనేది ఈ యొక్క వనమూలిక మెయిన్గా సో వర్క్ చేసేది ఈ యొక్క నొప్పి పైన. ఏదైతే నొప్పి మనకు బయట కనిపిస్తుంది ఆ నొప్పిని తగ్గించే కెపాసిటీ ఈ నిర్గుండికి ఉంది. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఈ యొక్క ఆర్థో ప్లస్లో మనం చూడొచ్చు. సో అందుకనే ఆయుష్నోని G+ కావచ్చు, ఆయుష్నోని D+ కావచ్చు, ఆయుష్నోని ఆర్థో ప్లస్ కావచ్చు. సో ఇది వాడాలంటే ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ ఉన్నప్పుడు మెయిన్గా మీరు తీసుకోవాల్సింది ఆయుష్నోని D+. అదే రకంగా ఏమైనా ఆర్థరైటిస్ పేషెంట్ ఉంటే, ఇప్పుడు ఆర్థరైటిస్ అనగానే సో ప్రతి ఒక్క పేషెంట్ నాకు ఇది ఆర్థరైటిస్ ఉంది, నాకు ఇది ఆర్థరైటిస్ ఉందని చెప్పొచ్చు. కానీ ప్రతి ఒక్క టైప్స్లో ఈ ఆయుష్నోని ఆర్థో ప్లస్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, లేకపోతే రుమటెడ్ ఆర్థరైటిస్ కావచ్చు, లేకపోతే గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, లేకపోతే ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్, లేకపోతే ఈ వైరల్ ఆర్థరైటిస్. ప్రతి ఒక్క ఆర్థరైటిస్లో ఈ ఆయుష్నోని ఆర్థో ప్లస్ మంచిగా పనిచేస్తుందని చెప్పొచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజ్ మనం చూడాలంటే ఆస్టియో ఆర్థరైటిస్లో ఏమవుతుంది, ఆల్మోస్ట్ మన ఎముకలు దాని స్ట్రెంగ్త్ అనేది కోల్పోతున్నాయి. ఆ స్ట్రెంగ్త్ పెంచడానికి ఆ ఎముకలకి కావాల్సింది ఈ యొక్క న్యూట్రిషన్. ఆ ఒక న్యూట్రిషన్ మన నోని ఫ్రూట్లో ఉంది కాబట్టి ఆ స్ట్రెంగ్త్ పెంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మన బాడీలో ఉన్న మెటాబాలిజం ద్వారా ఆ ల్యాక్ అయితే ఏముంది కాల్షియంలో కావచ్చు, విటమిన్ D3లో కావచ్చు, టైంకి అందేటట్టు కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో దాని ద్వారా ఆ ఒక డిసీజ్ కండిషన్ నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్, బయటికి వచ్చే మార్గాలు చాలా ఈజీగా ఉంటాయని చెప్పొచ్చు. సో రెండోది వచ్చేసి రుమటెడ్ ఆర్థరైటిస్. రుమటెడ్ ఆర్థరైటిస్ అంటే దాన్ని మనము ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్తాం. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే అబ్నార్మల్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది ఆ ఒక కండిషన్లో కనిపించే ఒక డిసీజ్ ఈ రుమటెడ్ ఆర్థరైటిస్. సో మనమైతే ఇక్కడ మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఇమ్యూనిటీ పైన. ఈ నోని ఫ్రూట్ మేజర్గా వర్క్ చేస్తున్నదే ఆ ఇమ్యూనిటీని సరిపెట్టడానికి. సో అలాంటి రుమటెడ్ ఆర్థరైటిస్లో కూడా ఇది చాలా వరకు హెల్ప్ అవుతుందని కూడా చెప్పొచ్చు. మళ్ళీ మూడోది వచ్చేసి గౌటీ ఆర్థరైటిస్ అని చెప్తుండే నేను. సో గౌటీ ఆర్థరైటిస్లో ఏమవుతుంది, ఈ యొక్క యూరిక్ యాసిడ్ అనేది డే బై డే పెరగడం స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా నార్మల్ వాల్యూ నేను చెప్తూ ఉంటాను అరౌండ్ 3.5 వరకు అప్ టు 7.5 వరకు మనం నార్మల్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే అది బియాండ్ 7.5 పెరుగుతూనే ఉంది ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్ అన్నప్పుడు ఈ జాయింట్స్లో నొప్పి అనేది కలగడం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి డిసీజ్ కండిషన్లో కూడా ఆయుష్నోని ఆర్థో ప్లస్ చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా డిసీజ్ కండిషన్ ఉందా, మీకు ఇది ఏ కండిషన్లో తీసుకోవాలి, ఏ కండిషన్లో తీసుకోవద్దు అనేది ఏమైనా డౌట్ ఉన్నా కూడా మన వాట్సాప్ నంబర్ ఉంది, మీరు కాల్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు క్లారిటీ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక డాక్టర్ ప్యానల్ ఇక్కడ రెడీ ఉన్నాం. ప్రతి ఒక్క డౌట్కి క్లారిటీ ఇవ్వడానికి మనం ఇక్కడ ఉన్నాం. మీది ఏమైనా రిపోర్ట్స్ ఉన్నా కూడా రిపోర్ట్స్ పంపించండి. ఆ రిపోర్ట్ని కరెక్ట్గా చదివి ఏ డిసీజ్ కండిషన్లో ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకొని మీకు ఓన్లీ ఆయుష్నోని ఈ ఆర్థో ప్లస్ కావచ్చు, లేకపోతే D+ కావచ్చు, జనరల్ టానిక్తో పాటు మీ లైఫ్ స్టైల్ ఎట్లుండాలి, ఏ డిసీజ్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఇవన్నీ ఎడ్యుకేట్ చేయడానికి మనం ఇక్కడ ఉన్నామని చెప్పొచ్చమ్మా. సో డాక్టర్ గారు, అసలు ఆయుష్నోనిలో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ని వాడారు, అసలు అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి ఫలితాలు ఏంటి మా అందరికీ తెలియజేశారు. మరి అందరూ వాడచ్చు అంటున్నారు కదా, సో వేరే డిసీజ్కి సంబంధించి ఏదైనా మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళు ఈ ఆయుష్నోని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ని వాడచ్చు అంటారా? డోసేజ్ ఎలా ఉంటుంది? 100% వాడచ్చు అమ్మా. ఎందుకంటే ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్, ఒక ఫ్రూట్ జ్యూస్ అని కూడా చెప్పొచ్చు. మనం రెగ్యులర్గా ఇంట్లో కూడా ఏం ఫ్రూట్ అయితే జ్యూస్ తాగుతూ ఉంటాం అలాంటి ఫ్రూట్ జ్యూస్ ఈ ఆయుష్నోని ఫ్రూట్ జ్యూస్ అని కూడా చెప్పొచ్చు. ఒక 2 years పైనుంచి ఏ ఒక్క ఏజ్ అయినా ప్రతి ఒక్కరు దీన్ని వాడవచ్చు అని చెప్పొచ్చమ్మా. సో ఎందుకంటే ఇది ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. దాంతోపాటు ఈ యొక్క జ్యూస్ని మనం తయారు చేసింది ఆర్గానిక్ వేలో, అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా తయారు చేసిన ఒక ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ నుంచి ఈ ఆయుష్నోనిని మనం తయారు చేసినాం. సో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని వాడొచ్చు అని చెప్పొచ్చమ్మా. సో డోసేజ్ వచ్చేసి, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పెషల్గా ఇనీషియల్
స్టార్టింగ్ 3 డేస్ అయితే ఏముంటుంది, ఫస్ట్ డే, సెకండ్ డే, మళ్ళీ థర్డ్ డే 5 ml నోని జ్యూస్లో 100 ml వాటర్ కలిపి డైలీ మార్నింగ్ మళ్ళీ నైట్, సో తినేక ముందు తీసుకుంటే ఇంకా మంచిది. సో 2 టైమ్స్ కంటిన్యూస్గా రెగ్యులర్గా ఫాలో చేయడం. 3 డేస్ తర్వాత ఎప్పుడైతే 4th డే స్టార్ట్ అవుతుంది, ఇదే 5 mlని మనం 10 ml చేసుకోవచ్చు. సో 10 ml ఈ యొక్క ఆయుష్ నోని జ్యూస్లో ఒక 100 ml వాటర్ మిక్స్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పొద్దున మళ్ళీ సాయంత్రం పూట అది తినేక ముందు మనం కంటిన్యూస్గా వాడడం. అది కూడా నెక్స్ట్ 3 డేస్కి, అంటే 4th డే, 5th డే, మళ్ళీ 6th డే. 6 డేస్ కంప్లీట్ అయిన తర్వాత సో 7th డే నుంచి ప్రతిరోజు 15 ml ఆయుష్ నోని జ్యూస్ని 100 ml వాటర్లో మిక్స్ చేసి పొద్దున మళ్ళీ సాయంత్రం తినేక ముందు తీసుకుంటే కంటిన్యూస్గా దాన్నే ఫాలోఅప్ చేస్తూ వస్తే చాలు అని కూడా చెప్పొచ్చు. సో డాక్టర్ గారు చాలా హ్యాపీగా ఉందండి. సో మీ వాల్యుబుల్ టైంని మా వ్యూస్ కోసం కేటాయించి అసలు ఈ ఆయుష్లోని న్యూట్రిషన్ సప్లిమెంట్స్ని ఏ విధంగా వాడాలి, వాడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఇలా ఎన్నో విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.